ఫిబ్రవరి 27 ఈ నెల 27వ తేదీన జరిగే కృష్ణా గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులను పీడీఎఫ్ అనే గ్రూప్ ను ఏర్పాటు చేశాం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. గత 18 సంవత్సరాలుగా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందడం జరిగింది. అలాగే ఈ 14 మంది కూడా ఈ 18 సంవత్సరాలుగా రాజ్యాంగ విలువలకి కట్టుబడి పనిచేస్తూ, నిజాయితీగా పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, కౌలు రైతులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఏ ఇష్యూ ఉన్నా సరే శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించాం, వాయిదా తీర్మానాల ద్వారా ప్రశ్నించాం. శాసన మండలి వెలుపల ఆయా సంఘాలు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో గాని, అలాగే ఇప్పుడు ఏర్పడిన పల్నాడు జిల్లా అభివృద్ధికి సంబంధించి శాసన మండలిలో, అలా జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. వరికిపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, అలాగే ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం భవిష్యత్తులో కావడానికి అవసరమైన ఒక పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగంలో ఒక పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని కూడా కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 27వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 2 జిల్లాల్లో కూడా 3,46,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు. అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా. ఇక చివరి అంశం, రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ సీట్ అని ఓ ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 5 గ్రాడ్యుయేట్ సీట్లు, 5 టీచర్ సీట్లు, 5 ఎమ్మెల్సీలు, 10 మంది ఉన్నారు. కానీ ఈ సీట్లలో కూడా ఇవాళ రాజకీయ పార్టీలు చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను.